అన్నీ కలిపెట్టుకున్న చేపలు చూడండి. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను మా దగ్గర ఎన్ని చేపలు ఉన్నాయని. అవి ఇంకా మేము కిందటిసారిలా కాకుండా ఈసారి సపరేట్గా అంటే వేరేలా పులుసు ట్రై చేస్తున్నాను. అప్పుడు కొంచెం గ్రేవీ టైపు, ఇప్పుడు పులుసు చాలా బాగుంటుంది. ఏమో చాలా బాగుంది నిజంగా తినిన తర్వాత. చూడండి, ఫ్రై నార్మల్గా ఫ్రై చేసుకున్నాను. ఆ ఫ్రై వేరేగా సపరేట్గా తినడానికి. ఆ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 6 ఏమో ఫ్రై చేశాను. ఫ్రై చేసేసిన తర్వాత నేను మిగతావి కర్రీ వండడానికి, కర్రీ కోసం అని చెప్పి అదే పులుసు కోసమని అవి ప్రిపేర్ చేస్తున్నాను. వేరే స్టవ్ మీద ఏమొచ్చి ఆయిల్ వేసి జీలకర్ర వేసాను. అది కొంచెం వేగగానే కలర్ చేంజ్ అవ్వగానే ఉల్లిపాయలు ఒక 4 కోసుకున్నాను. ఆ 4 వేసి అవి కొంచెంసేపు ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత ఇది నార్మల్గా మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం పులుసు. ఓకే, నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే పచ్చిమిరకాయలు. ఎన్నంటే ఒక 5-6 తీసుకున్నాను. నేనైతే ఇంకా ఎక్కువ వేస్తాను. ఫోన్లో ఈసారికి కారం చేంజ్ అయింది కదా, కారంగా ఎంత ఉంటుందో తెలియదు అని చెప్పి ఒక 6 పచ్చిమిరకాయలు మాత్రమే వేసాను. అవి వేసి అవి కొంచెంసేపు వేపాను. మరి మీరైతే కరివేపాకు వేసుకుంటారో ఏరో కానీ నేనైతే పులుసులో మాత్రం కరివేపాకు వేస్తాను, కొంచెం టేస్ట్ ఉంటుంది అని చెప్పి అవి కూడా వేసి కొంచెం వేపాను. వేపిన తర్వాత అవి వేగుతుండగానే నేను చింతపండుకి రెడీ చేసుకున్నాను. పులుపుకి రెడీ చేసుకుంటున్నాను. రెడీ చేసుకున్న తర్వాత కొంచెం ఇందులో పసుపు వేసాను. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే నేను తెలుసుకున్న వంట, నేను పులుసులో కొంచెం పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, అది షాప్లో తీసుకొచ్చిందే, అది కొంచెం వేసాను. అంటే ఒక ప్యాకెట్ వేసాను, ఒక ప్యాకెట్ ఉంచాను. అది వేసిన తర్వాత కొంచెం అది మాడకుండా ఫ్రై చేస్తూ ఉండాలి. నేను అది వీడియో తీయలేక ఇంక మామూలుగా ఫ్రై చేసాను. వీడియో తీయకుండానే అది కలుపుతూ వచ్చాను. ఆఖరికి అందులో ఉన్న చిన్నది కూడా వదలలేదు నేను. చూడండి ఎలా వేస్తున్నాను. ఫ్రై చేసి శుభ్రంగా అంటే కలిపేసుకొని నీట్గా అది బాగా మగ్గే వరకు ఉంచాలి. పక్కన చేపలు ఏమైనా నేను అందులో కూడా కొంచెం కరివేపాకు వేసాను. చూసారా, టేస్ట్ వస్తుందని, స్మెల్ వేగిపోయిన తర్వాత నేను ఏమొచ్చి ఇంకా టమాటీలు ఒక 6 కోసుకున్నాను. 4 కోసుకున్నాను. నాకు సరిపడినన్ని కర్రీకి కోసుకొని అవి కూడా వేసాను. అంతలో చూడండి, అవి వేసిన తర్వాత కొంచెం మగ్గే వరకు ఉంచుకున్నాను. అది చాలా సింపులే. మామూలుగా ఇంటి దగ్గర పులుసు ఎలా పెట్టుకుంటాం యాజ్ అలాగే చేశాను నేను. కానీ అబ్బా టేస్ట్ భలే ఉంది. నా కూతురు మాత్రం మధ్యలోనే అమ్మారా ఆడుకుందాం అనేసి. చూడండి, మా హోటల్వి ప్లేట్లు పట్టుకొని నీకు నాకు టిఫిను కక్క బొవ్వ చారు అని చెప్తుంది. ఆ ప్లేట్లు పట్టుకొని చాలాసేపు ఆడింది. అసలు వంట చేయనివ్వదు, నన్ను పని చేయనివ్వదు, ఏమీ చేయనివ్వదు. అలా దాంతో ఆడమంటది. ముందు ఆడితే చాలు, ఆవిడకి ఏ పని చేయక్కర్లేదు. ఇంకా వాళ్ళ డాడీని త్వరగా రమ్మంటే రాడు. 9 అయ్యేవాడు కూడా ఆడింటికి. ఇంకా చూడండి ఎలాగా ఆడుతుందో. కక్క బువ్వ చెప్తుంది. ఇంకో ప్లేట్లో కక్క బువ్వ చారు వినిపిస్తుందా మీకు? ఆడియో కూడా పెడతాను చూడండి. అలాగే అల్లగా మా పిల్లలే కాదు, ఏ పిల్లలు ఉన్నా సరే వాళ్ళ పేరెంట్స్ ఇలాగే ఆడతారేమో. మా అని మరీ బోర్తినేస్తుంది నాకైతే. అయితే వంట విషయానికి వచ్చేసరికి ఇంకా ఈ మగ్గిపోయి ఆ అమ్మాయితో ఆడుకునేసరికి ఇంకా కొంచెం మగ్గనిద్దామని చెప్పి మూత పెట్టాను. టమాటీలు నరికేస్తున్నాను, చూసారా కనిపిస్తుందా? అలాగా నేనైతే కొత్తగా వంటలు నేర్చుకున్నాను. అలాగే ఇంకో ఈ చేపలే సగమేమో మా అత్తయ్యలకి ఇచ్చాము, సగం వాళ్ళకి ఇచ్చాము, కానీ మేమే తినేసాం సగం వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఆ తర్వాత ఉన్న కొన్ని చేపల్లోని కొన్ని ఫ్రై చేశాను, కొన్ని పులుసు పెట్టాను. ఆ పులుసు కోసం పెట్టిన చేపలే అవి. చూడండి అలాగేస్తున్నాను. ఏదో అలవాటు ఉండి బాగా వంటలు చేసిన వాళ్ళు ఉంటారు కదా, అలా బిల్డప్ ఇస్తాను. ఇంకా ఈ చేపలన్నీ వేసేసుకొని ఒక 12 ముక్కలు ఎన్నో ఉన్నట్టున్నాయి వేసుకున్నాను. కాదు, ఎందుకంటే పులుసుకి 6 ముక్కలు చేశాను కదా, ఒక 8 ఎన్నో ఉంటాయేమో. అంతేనా ఏమో, మీరు లెక్కెట్టుకోండి. చూడండి పులుసు
చింతపండు పులుపు వేసేటప్పుడు తీయడానికి నా దగ్గర వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు కదా, అందుకే వేసిన తర్వాత వీడియో తీశాను. నేను మధ్యలో కారం కూడా వేసాను, ఆ కారం మీకు చెప్పలేదు అంతే. కారం వేసేసుకున్నాను, అది ఏంటి వేసినప్పుడే, చేపలు వేసినప్పుడే వేసుకున్నాను. ఇంకా రెడీ అయిపోయింది అన్న టైంలో ఉప్పు వేసుకున్నాను. అంటే నేను ఉప్పు మర్చిపోయాను కాబట్టి, లేదంటే ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే నేను ఉప్పు వేసేసుకుంటాను. సరే ఇంకా అది అయిపోయింది, మొత్తం ఫినిష్ చేస్తాను. ఇంకా మూత పెట్టేద్దాం అనే టైంకి ఇంక మళ్ళీ నాకు ఇంకోటి గుర్తొచ్చింది, ఉప్పు సరిపోద్దా లేదా అనేసి. ఇంకెందుకులే పెట్టేద్దాంలే అని చెప్పి మూత పెట్టాను. మూత పెట్టాను కదా, మధ్యలో ఎన్నిసార్లు వచ్చి చూసాను మీకు తెలుసా? మా హనీ ఒకరోజు ఏం చేసిందంటే, కిందసారి అంటే వీడియో తీసినప్పుడు కాదు, తర్వాత మళ్ళీ ఒకసారి పులుసు చేసినప్పుడు ఆ అమ్మాయి ఏడ్చేసింది. అదేంటి, స్టవ్ నేను సిమ్లో పెడితే హైలో పెట్టి వెళ్ళిపోయింది. కూర అంతా మాడిపోయింది. దానివల్ల నేను అప్పుడు ఇంట్లో ఏదో పని చేస్తున్నాను, ఈ ధనియాల పొడి వేసాను లాస్ట్లో. ఇంకా అయితే ఏదో పని చేస్తున్నాను, మొత్తం ఆడిపోయింది. అసలు తినడానికి కూడా ఏమీ బాగాలేదు. అలా చేసింది మా హనీ. మీకు కనుక మా చేపల పులుసు నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా మీకు, కొత్తిమీర కూడా వేసుకోండి, బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.